ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవిదా వల్గర్స్. ఫ్రెండ్స్, ఈ పేపర్ అనేది డేటా ప్రాసెసింగ్ అండ్ వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ 2019 ఇయర్కి సంబంధించింది. సో నిన్న డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీ 1లో లాస్ట్ ఇయర్ పేపర్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు అయితే వచ్చాయి. సో ఈ క్వశ్చన్స్ని ఒకసారి అనలైజ్ చేస్తే మనకి 3 నుంచి 4 క్వశ్చన్స్ వచ్చే ఎక్స్ప్రెషన్స్తో దీన్ని చేస్తున్నాను. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, 2 ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ కర్నూలులో 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ లేపాక్షి కాదు, మంత్రాలయం సంబంధించి ఉంది, అండ్ మహానంది. మంత్రాలయం అండ్ మహానంది. నెక్స్ట్ క్వశ్చన్, ద అదర్ నేమ్ ఆఫ్ రివర్ నాగావళి. త్వరగా దీన్ని ఫినిష్ చేస్తాను, రివ్యూ చేస్తాను అంతే. రివర్ నాగావళి, ద అదర్ నేమ్ ఆఫ్ రివర్ నాగావళి అంటే లాంగుల్యా. The Child Health Screening and Early Intervention Services Program and National Rural Health Mission is initiated by the National Rural Health Missions చెందిన చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసెస్ కార్యక్రమాలు దేనితో ప్రారంభించింది అని అడుగుతున్నాడు. సో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించింది, దాని చేత ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఆర్ ద స్కీమ్స్ ఆఫ్ ద ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కింద వాటిల్లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ పథకాలు ఏవి అంటే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి, ట్రైబల్ కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్ అయితే ఉన్నాయి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అయితే కూడా ఇస్తారు. సో ఈ 3 ఇస్తున్నారు కాబట్టి మనకు ఆప్షన్స్ చూసినట్లయితే ఏబిసి 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the state of Andhra Pradesh has its own poverty alleviation program like ఆదరణ, చిల్డ్రన్ ప్రొటెక్షన్ అండ్ ఇంకా ఏది ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంతంగా కొన్ని పేదరిక నిర్మూలన కార్యక్రమాలు మొదలుపెట్టింది. అవి ఆదరణ, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ మరియు ఇంకేమున్నాయంటే దీపం అనేది ప్రొటెక్షన్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్, ద విజన్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 హ్యాస్ బేస్డ్ ఇట్స్ డెఫినిషన్ ఆఫ్ హెల్త్ ఆన్. దేనికి సంబంధించింది? ఆరోగ్యం నిర్వచనానికి విజన్ సన్రైజ్ ఆంధ్రప్రదేశ్ 2029 దేని ఆధారంగా తీసుకుంటుంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని ఆధారంగా తీసుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. కరెక్ట్గా జతలు సరిగ్గా చేయబడ్డాయి అని చూస్తున్నారు ఇక్కడ. సో ఆప్షన్ ఏ చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనేది స్టేట్ మిషన్ ఆఫ్ న్యూట్రిషన్ కింద వస్తాయా అంటే అవును, వస్తుంది. ఆంధ్రప్రదేశ్ న్యూట్రిషన్ మిషన్ అనేది ఒబెసిటీ కంట్రోల్ చేస్తుందా అంటే ఇది చెయ్యదు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ డేటా అంటే అవును. తర్వాత ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పావర్టీ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ అనేది కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ అంటే అవును. సో మనకి ఏసిడి అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆప్షన్స్ చూసినట్టయితే 3rd ఆప్షన్. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రీజనింగ్ మరియు క్వాంట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మనం దీన్ని స్కిప్ చేసి మన మెటీరియల్ క్వశ్చన్స్ ఏమైతే జీకే పరంగా ఏమైనా ఉన్నాయో దాన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, at the 11th Arctic Council Minister meeting held at Rovaniemi in Finland, India was re-elected in this position. సో ఇండియా అనేది 11th ఆర్టిక్ కౌన్సిల్లో ఏ విధంగా రీఎలెక్ట్ అయిందంటే ఒక అబ్జర్వర్గా రీఎలెక్ట్ అయింది, ఒక పరిశీలకుని స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, FEMA 2 స్కీమ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రిలేటెడ్ టు. FEMA 2 స్కీమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేనికి సంబంధించింది అంటే ఇట్స్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. ఫస్ట్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్. నెక్స్ట్, ఇండియన్ నేవీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ వాస్ ఇనాగరేటెడ్ ఆన్ 18th May 2019. సో భారత నౌకాదళం యొక్క పూర్తి స్థాయి సెలక్షన్ బోర్డ్ 2019 మే ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నాడు. ఎక్కడ ప్రారంభించబడింది? ఇట్స్ కోల్కతాలో ప్రారంభించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్టర్ ద టాలీ ఆఫ్ నేషనల్ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్డ్ ఆన్ 22nd May 2019 ఇన్ ద ఆస్ట్రేలియా, దిస్ పర్సన్ హూ బికెమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సెకండ్ టైం. 2019 మేలో ఎలక్షన్స్ తర్వాత ఎవరు ప్రైమ్ మినిస్టర్గా నియమితులయ్యారు అంటే స్కాట్ మారిసన్.
నెక్స్ట్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దిస్ ఇయర్ టు బి అబ్జర్వర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇయర్. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకొని వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే మార్చ్ వరకు ఉంది కాబట్టి. సో ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ ఈ సంవత్సరానికి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఇయర్గా దేన్ని చేశారంటే 2019 ఏప్రిల్ మార్చ్ 2020, 2019 ఏప్రిల్ మార్చ్ 2020. నెక్స్ట్ క్వశ్చన్, హైపో సొల్యూషన్ ఈజ్ యూస్డ్. హైపో సొల్యూషన్ దేన్ని యూజ్ చేస్తాడు? హైపో ద్రావణమును దేనికి వాడతారు అంటే ఫోటోగ్రఫీకి వాడుతారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ సెల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటీబాడీ ఫంక్షన్. సో ఈ క్వశ్చన్ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే యాంటీబాడీస్ ఫార్మేషన్ గురించి సెల్స్ దేని గురించి ఇన్వాల్వ్ అయ్యి అడుగుతున్నాడు. ఇట్స్ టీ లింపోసైట్స్ అండ్ బి లింపోసైట్స్. టీ లింపోసైట్స్ మరియు బి లింపోసైట్స్ ద్వారా యాంటీబాడీస్ అనేది తయారవుతాయి. ఇది కరోనా కారణంగా ఈ క్వశ్చన్ అయితే న్యూస్లో అయితే ఉంది కాబట్టి దీనికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా ఛాన్స్ అయితే ఉంది. చూడండి, ప్రోటీన్ గురించి మాట్లాడుతున్నాడు. రోగనిరోధక శక్తి పెంచులో ఇది ప్రోటీన్ అనేది ముఖ్య అవసరం కాబట్టి క్వశ్చన్ చూద్దాం. ప్రోటీన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మన ఎదుగుదల అభివృద్ధికి ప్రోటీన్ ముఖ్యమైన పోషకాలు కింది వాటిలో అధికంగా ప్రోటీన్లు కలిగి ఉండేది ఏంటి అంటే వేరుశనగలో ఎక్కువ శాతం ప్రోటీన్స్ అయితే ఉంటుంది, దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. The disease that are caused due to deficiency of nutritious food among children. సో పిల్లల పోషకాహారోపం వల్ల వచ్చే వ్యాధులు ఏవి అంటే క్షురోష్కర్ అండ్ మరాస్మస్. నెక్స్ట్ క్వశ్చన్, ద లేటెస్ట్ రిలీజ్ ఆఫ్ విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తాజా విడుదల ఏం చేసిందంటే విండోస్ 10. హూ రోడ్ ద బుక్స్ శ్రులేఖ అండ్ ప్రజ్ఞ ప్రతిమ శాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే ఆచార్య నాగార్జున. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎమినెంట్ పర్సన్ హూ ప్రిసైడ్ ఓవర్ ద సెషన్స్ ఆఫ్ ద ఆంధ్ర మహాసభ నంద్యాల అండ్ మద్రాస్ 1927 and 1938 రెస్పెక్టివ్లీ వాస్. 1927 మరియు 1938లో వరుసగా నంద్యాల మరియు మద్రాసు జరిగిన మహాసభలకు అధ్యక్షులుగా ఎవరు వహించారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ కింద వాటిలో ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ చెన్నారెడ్డి గురించి చూసినట్లయితే అది ఆయన 1978 ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్లో ఇంకేముందో చూద్దాం. ఫోర్త్ ఆప్షన్లో ఇంకేమీ లేదు, ఒక సెకండ్ ఆప్షన్ తప్ప. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం సెకండ్ ఆప్షన్ తీసుకొని. చిన్నారెడ్డి వచ్చేసి 1978, టి అంజయ్య వచ్చేసి 1980, అలాగే వెంకటరామిరెడ్డి వచ్చేసి 1982, విజయ్ భాస్కర్ రెడ్డి వచ్చి 1982. సో ఇవి దీని ఆర్డర్ సంబంధించింది. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ప్రణబ్ ముఖర్జీ న్యూస్లో రీసెంట్గా ఆయన చనిపోయారు కాబట్టి ఛాన్స్ అయితే ఉంది. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ప్రణబ్ ముఖర్జీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గేవ్ హిమ్ అసెంట్ టు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ 2014. ఛాన్స్ అయితే ఉంది. ఎప్పుడు ఆయన మనకి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు భారత రాష్ట్రపతి అయిన ప్రణబ్ ముఖర్జీ ఏ రోజున ఆమోద ముద్ర వేశారు అంటే 1 మార్చ్ 2014లో వేశారు. 1 మార్చ్ 2014. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇండిపెండెంట్ గ్యాస్ అండ్ నప్తా బేస్డ్ పవర్ ప్లాంట్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. సో ఎక్కడ దీన్ని స్థాపించారు అంటే జేకేర్పాడులో స్థాపించబడడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదట స్వతంత్ర మరియు నాప్తా ఆధారిత కేంద్రంగా ఎక్కడ నెలకొల్పబడింది అంటే ఇక్కడ జేకేర్పాడులో నెలకొల్పబడింది. నెక్స్ట్, పార్ట్ 9A వాస్ యాడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ డీల్స్ విత్. భారత రాజ్యాంగానికి చేర్చబడిన 9th A భాగం దేని గురించి తెలుపుతుంది అంటే ఇట్స్ నగరపాలిక చట్టం, నగరపాలిక యాక్ట్ గురించి తెలుపుతుంది. అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద టైప్ ఆఫ్ పవర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి నియామకం అనేది ఏ రకమైన రాష్ట్రపతి గల రకమైన అధికారం అంటే కార్యనిర్వాహక అధికారం. ఎగ్జిక్యూటివ్ పవర్ అనేది ప్రధానమంత్రికి వర్తిస్తుంది. ఎగ్జిక్యూటివ్ పవర్. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ రూల్ ఆఫ్ లా డినోట్ ద ఎలిమెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో విశ్వజననీయ
వయోజన ఓటు హక్కు మరియు సమన్యాయ పాలన అనేవి భారత రాజ్యాంగపు ఏ అంశాన్ని సూచిస్తాయి అంటే ఇట్స్ డెమోక్రటిక్ ప్రజాస్వామ్యాన్ని సూచిస్తాయి. నెక్స్ట్, ఐడెంటిఫై ద ప్రాసెస్ హూ యాక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ టెంపరీ బేసిస్ డ్యూ టు డెత్స్ ఆఫ్ ఇన్కంబెన్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆఫీస్. భారత రాష్ట్ర పదవిలో ఉన్న వ్యక్తులకు మరణించిన సందర్భాల్లో తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించింది ఎవరు అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వివి గిరి ఉన్నారు, మొహమ్మద్ హృదయతుల్లా ఉన్నారు, బిడి జట్టి. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, at present the two states of India having legislative council with largest and smallest strength of membership. ప్రస్తుత భారతదేశంలో గల షరతులో అత్యధిక మరియు అత్యధిక సంఖ్య గల రాష్ట్రాలు ఏవి అని చూసినట్లయితే ఇట్స్ ఉత్తరప్రదేశ్ మరియు తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్, సొసైటీ ఆఫ్ సిస్టమ్ ఈ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఇండివిజువల్స్ ఆఫ్ గ్రూప్ ద డెఫినేషన్ వాజ్ గివెన్ బై. సో సొసైటీ ఈజ్ అ సిస్టమ్ రిలేషన్షిప్ అనేదాన్ని ఆ డెఫినేషన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ప్రొఫెసర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఆథర్ ఆఫ్ ద బుక్ సొసైటీ అనే పుస్తక రచయిత ఎవరు అంటే మైక్ కవర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టంచ్ అడ్వకేట్ ఆఫ్ లాసిస్ ఫెయిర్ వాస్ సమర్థించిన వాళ్ళు ఎవరు అంటే ఆడమ్ స్మిత్ దానికి సమర్థించారు. నెక్స్ట్, ప్రామినెంట్ సోషల్ రిఫార్మర్ ఆఫ్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎవరు అని చూసినట్లయితే ఇట్స్ శ్రీ నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, ద కమిషన్ సెటప్ బై జనతా గవర్నమెంట్ ఇన్ 1978 టు ఐడెంటిఫై ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ ఇన్ ఇండియా వాస్. ఎవరు దీన్ని సూచించారు అంటే సత్కారీ కమిషనర్. ఎవరు దీనికి సూచించారు అని చూసినట్లయితే ఇట్స్ మండల్ కమిషన్ వాజ్ సెటప్ 1978 టు ఐడెంటిఫై ద ఓబీసీ ఇన్ ఇండియా వచ్చేసి మండల్ కమిషన్ సూచిస్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. కింద వాటిలో కరెక్ట్ సెంటెన్స్ చెప్పండి అని అడుగుతున్నాడు. సో ఇండియా ఇస్ ద ఫస్ట్ కాటన్ మిల్ సెటప్ ఇన్ ఇండియా, న్యూఢిల్లీలోకి అయితే కాదు. నెక్స్ట్, సౌత్ కొరియా ఇస్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ రా కాటన్ ఫ్రమ్ ఇండియా. అవును, భారతదేశం నుండి ముడి పత్తిని దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశం వచ్చేసి దక్షిణ కొరియా. గుజరాత్ ఇస్ ద ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్స్ ఇన్ ఇండియా. కాదు. నెక్స్ట్, కాటన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ ఇన్ లార్జెస్ట్ ఆర్గనైజ్డ్ మోడర్న్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. అవును. సో 3 ఆప్షన్ 4th ఆప్షన్ ఉంది కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు, మీకు మార్క్ అయితే ఇస్తారు ఖచ్చితంగా. ద లాంగిట్యూడినల్ వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ ద హిమాచల్ అండ్ శివాలిక్స్ ఆర్ కాల్డ్. దాన్ని ఏమంటారు అని చూసినట్లయితే ఇట్స్ డూన్స్ అంటారు దాన్ని. నెక్స్ట్, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ వాజ్ సెటప్ ఇన్ ద రికమెండేషన్ ఆఫ్. ఈ క్వశ్చన్ రీసెంట్గా న్యూస్లో అయితే ఉంది, ఛాన్స్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరంటే WL వృద్దిన్. నెక్స్ట్, యూ కెన్ స్పెండ్ ఇట్ విత్ ఎ ఫ్రీ కన్సైన్స్. ద అబోవ్ స్టేట్మెంట్ ఇండికేట్స్. ఫ్రీ కన్సైన్స్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నాడు. ఏమని పిలుస్తున్నారంటే గివింగ్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ రెయిన్ స్టాప్స్ హూ విల్ గో అవుట్ అని సెంటెన్స్ని చూసినట్లయితే ఇది ఏ సెంటెన్స్ తరపున ఉందంటే కాంప్లెక్స్ అని తరపున ఉంది. ఎందుకంటే ఇఫ్ కండిషన్స్ యూజ్ చేశారు కాబట్టి ఇట్స్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, పిటి ఉషా వాస్ ఇన్స్టింక్టివ్ అథ్లెట్. ఇన్స్టింక్టివ్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇన్స్టింక్టివ్ అంటే న్యాచురల్ అని మీనింగ్, న్యాచురల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ వన్ వర్డ్ ఆఫ్ మీనింగ్ సంథింగ్ డిజైన్ టు టీచ్ పీపుల్ సమ్ మోరల్ టీచ్ చేసేది ఏంటి అంటే డిడక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, I had scarcely arrived on the destination within the rain poured down. So choose the expression conjunction that can be used to rewrite. తిరిగి ఏ విధంగా రాస్తే మీనింగ్ చేంజ్ అవ్వకుండా కింద ఇచ్చిన పదాల్లో చేంజ్ అవ్వకుండా రాయడం ఉంటుంది చూడాలి. స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ ఈ 3 పదాలు అనేదాన్ని యూస్ చేయొచ్చు. సో హార్డ్లీ ఉంది కాబట్టి హార్డ్లీని యూస్ చేయొచ్చు. సో హ్యాడ్ ఐ అరైవ్డ్ టు డెస్టినేషన్ వెన్ ద రెయిన్ పోర్డ్ డౌన్ అనే కరెక్ట్ ఆన్సర్గా
అవుతుంది. సో ఇది ఫస్ట్ 50 క్వశ్చన్స్. సెకండ్ పార్ట్